నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పర్స సత్యనారాయణ అన్నారు. నగరంలోని బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైకాపా ప్రభుత్వంలో విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం అభివృద్ధిలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని, గత ప్రభుత్వంతో పోల్చితే అద్భుతమైన పాలన అందించామని అన్నారు. తమ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయండి అని ప్రజలను కోరారు. రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. మేము వందసార్లు చెప్తున్నాం, ఈ ప్రభుత్వం గత 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఇంకో 2 నెలలు కూడా కంప్లీట్ అయితే 5 సంవత్సరాలు అయిపోతుంది. ఈ నేపథ్యంలో నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ ఒకే మాట చెప్తున్నాం, ఈ 4 సంవత్సరాల ప్రజలకు ఏదో మేలు జరిగింది అనుకుంటే, మంచి జరిగింది అనుకుంటే, మీ తాలూకా జీవన ప్రమాణాలు పెరిగాయి అనుకుంటే, ప్రతి ఒక్కరు కూడా పిల్ల పాప అందరూ హాయిగా ఉన్నారనుకుంటే, మీ పిల్లలకి వచ్చి విద్య, వైద్యం, మీకు వైద్యం, మీ పిల్లలకి విద్య ఇంతకుముందు కంటే బాగా ఉన్నది ఈ ప్రభుత్వం పనితీరు అనుకుంటే, మాకు ఒక అవకాశం ఇవ్వండి, మళ్ళీ మా గవర్నమెంట్ నుంచి రిపీట్ చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నారు. ఆశీర్వదించమని ఆయన పదే చెప్తున్నారు. మేము కూడా అదే చెప్తున్నాం. ఊరిగా ఎందుకు మరి మాట్లాడుతున్నారో అర్థం అవ్వట్లేదు. అనొచ్చు కదా, ఇగో ఇది లోపం ఉంది, ఇది లోపం ఉంది, ఇది లోపం ఉంది అంటే. ఇప్పుడు నేను చెప్పిన 10 అంశాల్లో ఏది లోపం ఉంది, ఏది అందట్లేదు, ఏది చేయట్లేదు, ఇంతకు ముందు కంటే విద్యలో కానీ, వైద్యంలో కానీ, సంక్షేమంలో కానీ, వ్యవసాయంలో కానీ మేము అభివృద్ధి చేసాము, మళ్ళీ మాకు అవకాశం అంటే ఫైన్, తప్పు కాదు రాజకీయాలు. కానీ ఏమీ చేయక శూన్యాన్ని అరచేతిలో వైకుంఠం చూపెట్టి మళ్ళీ ఇవాళ తగుదమ్మా అంటే ముందుకు వస్తుంటే అది అమాయకులు కాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ మనకు సభ జరిగింది, పార్టీ కార్యక్రమం సిద్ధము భీముల్లో వేలాది కొద్దిగా లక్షల కొద్దిగా వచ్చారు కార్యకర్తలు, ప్రధాని. అవునా కదా చెప్పండి. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇవాళ ఏం మాట్లాడతారు, మొన్న 20లో జరిగింది, ఏ రకంగా వచ్చారు, ఏం మాట్లాడతారో అర్థం అవ్వదు. కాబట్టి దయచేసి అన్నీ పట్టుకొట్టుకొని కన్స్ట్రక్టివ్గా ఏదైనా మాట్లాడినప్పుడు పూర్వపరాలతో, ఎందుకంటే కొత్త వాళ్ళు మాట్లాడితే పర్వాలే, పాత వాళ్ళు మాట్లాడినప్పుడు 14 సంవత్సరాలు వచ్చి రాష్ట్రం పరిపాలించినప్పుడు నా పరిపాలన జరిగిందని కంపారిజన్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అది సాంప్రదాయం కాదు, ప్రజలు దాన్ని హర్షించరు. కాబట్టి దయచేసి కన్స్ట్రక్టివ్గా ఏదైనా ఒక చెప్పదలుచుకుంటే కంపారిజన్ చేస్తూ చెప్పండి, దానికి సరైన వివరణ ఇస్తాం, సమాధానం చెప్తాం అని మీ ద్వారా ప్రతిపక్ష పార్టీ అని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి తెలియజేస్తున్నాం. నగర ప్రజలకు అవసరమయ్యే మౌలిక వస్తువులు కల్పనే జగనన్న ప్రభుత్వం లక్ష్యమని విశాఖ పార్లమెంట్ సభ్యులు మరియు తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ అన్నారు. జీవీఎంసీ 13వ వార్డులో బుధవారం పలు అభివృద్ధి పనులకు ఎంపీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంవివి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో విశాఖ నగరం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. విశాఖ ప్రజలకు కనీస మౌలిక వస్తువులు కల్పించేందుకు ఎంతో కృషి చేయడం జరుగుతుందని, అందులో భాగంగా 13వ వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని అన్నారు. అభివృద్ధి, సంక్షేమము అమలు చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సఫలీకృతులయ్యారని, విశాఖ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో 13వ వార్డు కెల్లా సునీత గారు, సత్యనారాయణ గారు ఇక్కడ కార్పొరేటర్గా ఉన్న ఏరియాలో గత నెల రోజుల క్రితం నేను ప్రతి ఏరియా అంతా కూడా గడప గడపకి కూడా తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి ఇక్కడ ప్రచారంలో భాగంగా తిరగడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మేజర్గా ఈ 13వ వార్డులోంచి 3 డ్రైన్లు కొండ ప్రాంతమైన కంబాల కొండ నుంచి కింద వరకు ప్రవహిస్తూ ఉంటాయి ఊరు మధ్యలోంచి. అవి చాలా దారుణంగా పాడైపోయి దుర్గంధం వస్తూ
చాలా దారుణమైన పరిస్థితులు ఉండి పాములు, అదేవిధంగా దోమలు, ఇలా రకరకాలన్నీ కూడా వచ్చేసి దోమలు కుట్టేసి డెంగ్యూ ఫీవర్లు అవి వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎన్నో సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఎవరు కూడా దీన్ని పట్టించుకునే నాదులు లేని పక్షం లేకుండా అవుతూ ఉంది. వీరు నా దృష్టి తీసుకొచ్చిన వెంటనే నేను గౌరవ మేయర్ గారితో, గౌరవ కమిషనర్ గారితో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకెళ్ళి 3 కోట్ల రూపాయలతో నెల రోజుల్లోనే దీన్ని శాంక్షన్ చేయించి ఇవాళ శంకుస్థాపన చేసాం. నెల రోజుల్లో వర్క్ కూడా పూర్తి చేసే విధంగా కూడా ఇమీడియట్గా అందరినీ కాంట్రాక్టర్లను కూడా టెండర్లు కూడా అయిపోయి ఇమీడియట్గా మొదలుపెట్టే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసాం. ఇది చాలా గొప్ప పని. ఈ ఏరియాలో మొత్తం 13వ వార్డులో మేజర్గా మధ్యలోంచి వెళ్తూ ఉంటాయి. వార్డు మధ్యలోంచి ఈ డ్రైన్లు 3, వీటి వల్ల వర్షాకాలం వర్షం పడినప్పుడు కూడా ప్రమాదం, ఎక్కువ వాటర్ కొండ మించి రావడం, కిందకి వెళ్ళటం, అదేవిధంగా ఈ కాలువలో కూడా క్లీనింగ్ కూడా ఇబ్బంది అయిపోవటం, పాత ఎప్పుడో కట్టిన 30 ఏళ్ల క్రితం ఆర్ఆర్ గోడలని పడిపోవడం జరిగింది. ఇవాళ ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. చాలా సంతోషం. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా ఒక మంచి కార్యక్రమాన్ని చేసినందుకు మనస్ఫూర్తిగా నేను చాలా ఆనందపడతా ఉన్నాను. ఎందుకంటే దీనికి సహకరించిన మన వార్డు కార్పొరేటర్లు, అదేవిధంగా ఈ ఏరియా అందరు పెద్దలు, మా నాయకులు, అదేవిధంగా గౌరవ మేయర్ గారు, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, కమిషనర్ గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాలు ఉన్న చాలా క్రానిక్ ఇష్యూని ఈరోజు మేము క్లియర్ చేయగలగటం మా యొక్క పార్టీ యొక్క నిబద్ధత, నిజాయితీకి నిదర్శనంగా నేను తెలియజేస్తూ నేను అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. 13వ వార్డులో లక్ష్మీనగర్లో చాలా పెద్ద సమస్య. లక్ష్మీనగర్కి వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు చూపించింది గడ్డండి. దీనివల్ల ఎలకలు కానీ దోమలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాం అని ప్రతి ఒక్కరి సమస్య కూడా ఈ గడ్డ సమస్య. మేము ప్రతి ఒక్కరిని కూడా అందరినీ తీసుకొచ్చి ఈ సమస్యను చూపించాం. ఎందుకంటే ఊరందరికీ ఒకటే సమస్య కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చి ఈ గడ్డ చూపించడం జరిగింది. అలాగే మన సారు ఈస్ట్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత ప్రతి గడపకి తిరిగేటప్పుడు ఈ సమస్య దృష్టిలో పెట్టుకొని వెంటనే 3 కోట్ల రూపాయలను శాంక్షన్ చేసి వెంటనే ఈ పనులు కూడా చేసే విధంగా చేసినందుకు మా 13వ వార్డు తరపు నుంచి, లక్ష్మీనగర్ పెద్దల తరపు నుంచి మేము ఎంపీ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. కార్యక్రమంలో 13వ వార్డు లక్ష్మీనగర్ వార్డు కార్పొరేటర్ కెల్లా సునీత సత్యనారాయణ, ఏఈ వెంకట్రావు, ఇన్ఛార్జ్ ఏఈ భరత్, కెల్లా సత్యనారాయణ, వార్డు వైసీపీ ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు, మహిళలు, జీవీఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. మరో 2 నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గాజువాక నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయాన్ని గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో ప్రారంభించారు. పాత గాజువాక పంతులుగారి మేడ ప్రాంతంలో బుధవారం జరిగిన ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, విశిష్ట అతిథులుగా జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్రలు పాల్గొని కన్నంరెడ్డి నరసింగరావుతో కలిసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ గాజువాక నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉందన్నారు. సుమారు 3000 చదరపు గజాల సువిశాలంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పార్టీ కార్యాలయం నుండి ఇకపై ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా కృషి చేయడం, అలాగే పార్టీ ద్వారా చేసే కార్యక్రమాలకు నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించేందుకు ఈ నూతన కార్యాలయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. భారతీయ జనతా పార్టీ కేవలం ఎన్నికలకు, కేవలం రాజకీయాలకు పరిమితం కాకుండా ప్రజాసేవ కోసం పనిచేసేటువంటి పార్టీగా ఇప్పటికే మేము గుర్తింపు పొందింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం మొదటి దశ పూర్తయి బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ తర్వాత, ప్రాణ ప్రతిష్ఠ తర్వాత దేశమంతా కూడా రామమయం అయిపోయింది. హిందువుల 500 సంవత్సరాల నాటి కళ పూర్తయినందుకు దేశవ్యాప్తంగా ఒక ఆనందం ఉంది. నిన్న నేను పల్లె పోరు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా పద్మనాభం మండలం వెళ్ళి రావటం జరిగింది. పద్మనాభ మండలంలో అనేక గ్రామాలు సందర్శించి ఎక్కడ చూసినా కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసిన అభివృద్ధి పట్ల, ప్రధాని నరేంద్ర మోదీ గారు చూపించినటువంటి ప్రధాని మోదీ గారి నిర్ణయం పట్ల, వారి కృషి వలన అక్కడ అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తవటం పట్ల ప్రజల్లో అపారమైనటువంటి మోదీ గారి పట్ల ఒక ఆదరభావం ఉన్నది. సో భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో మోదీ గారి నాయకత్వాన్ని, వారి సాధించిన విజయాల్ని తీసుకువెళ్తూ బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలి అన్నటువంటి ఒక మంచి నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నాం. అలాగే రేపు 15వ తేదీ
విశాఖపట్నంలో సుమారు 3,000 ఉపకరణాలను దివ్యాంగులకి ఉచితంగా అందజేసే కార్యక్రమం రేపు నిర్వహించబోతున్నాం. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నా చొరవ మేరకు ఈ క్యాంపుల్ని 13 క్యాంపుల్ని నిర్వహించి సుమారు 2.5 కోట్ల రూపాయల విలువైనటువంటి ఉపకరణాలని రేపు అందివ్వబోతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల గారు రానున్నారు. అలాగే గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి అగనంపూడి టోల్ ప్లాజాకు సంబంధించినటువంటి సమస్య దీర్ఘకాలిక సమస్య. కొత్త నేషనల్ హైవే నిర్మాణం అయినప్పటికీ అనకాపల్లి ఆనందపురం వరకు అయినప్పటికీ కూడా దాన్ని అక్కడ టోల్ ప్లాజా నిర్మించిన ఇంకా అగనంపూడి టోల్ ప్లాజా కొనసాగటంపై మొన్న నేను పార్లమెంట్లో హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారిని పార్లమెంట్ లోపలే ప్రశ్నించడం జరిగింది. వారు గతంలో చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా కొన్ని ప్రాంతాల్లో ఇవి కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు మేడపాటి రవీంద్రనాథ్ రెడ్డి, పొలిమేర శ్రీను, సోంబాబు, బాటా శ్రీను, కృష్ణంరాజు, జీలకర్ర రమణ, కట్టా పద్మ, జీలకర్ర భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. విశాఖలో ఉన్న ఐబీపీ సెంచరీ క్లబ్లో అవకతవకలు ఉన్నాయంటూ క్లబ్ మాజీ సభ్యుడు కె శివాజీ చేసిన ఆరోపణలను సెంచరీ క్లబ్ మేనేజింగ్ కమిటీ ఖండించింది. బుధవారం ఉదయం సెంచరీ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ శివాజీ మరియు పి వెంకటరమణ అనే 2 సభ్యులు క్రమశిక్షణారాహిత్య కారణాలతో తమ క్లబ్ నుండి సస్పెండ్ చేయబడ్డారని తెలిపారు. తమ క్లబ్ భారతదేశం అంతటా 60 కంటే ఎక్కువ క్లబ్బులతో అనుబంధాన్ని కలిగి ఉండటం ద్వారా దక్షిణ భారతదేశంలోని ప్రతిష్టాత్మకమైన క్లబ్బుల్లో ఒకటిగా ఉందన్నారు. క్లబ్ ప్రాంగణంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలను ప్రోత్సహించలేదని, డిఫెన్స్ లేదా డ్యూటీ ఫ్రీ మద్యం వంటి బయటి మద్యాన్ని ఎప్పుడూ తాము అనుమతించలేదని స్పష్టం చేశారు. తమ క్లబ్ సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు ప్రోత్సహిస్తుందని సస్పెండ్ అయిన సభ్యులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధమని, వారిపై త్వరలో పరువు నష్ట దావా వేస్తామని తెలిపారు. నిన్న ఈ క్లబ్లో సస్పెండ్ అయినటువంటి శివాజీరాజు అనేటటువంటి ఒక సస్పెండెడ్ మెంబర్ ఈ క్లబ్ గురించి చాలా క్లబ్ మర్యాదని, ఈ క్లబ్లో ఉన్నటువంటి 1,200 మంది సభ్యుల తాలూకా మనోభావాన్ని, క్లబ్ ప్రెస్టేజ్ని కూడా దిగజార్చేటటువంటి విధంగా సొసైటీలో మంచి పేరున్నటువంటి ఈ సెంచరీ క్లబ్ని దిగజార్చేటటువంటి విధంగా తప్పుడు ఆరోపణలు చేసి తప్పుదో పట్టించేటటువంటి ప్రయత్నం జరిగింది. దాన్ని నేను నాతో సహా ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కానీ ఈ క్లబ్ యావత్ 1,200 మంది సభ్యులు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ క్లబ్బు 1934 సంవత్సరంలో ఈ క్లబ్ ఇక్కడ ఏర్పాటు కావడం జరిగింది. ఈ క్లబ్ కూడా మామూలుగా ఆషామాషి క్లబ్గా కాకుండా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు కానీ, కల్చరల్ కార్యక్రమాలు కానీ, ముఖ్యంగా ఉర్దూ తుఫాన్ టైంలో, అదే రకంగా మొన్న జరిగినటువంటి కోవిడ్ సమయంలో కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి మరి ఈ ప్రాంత ప్రజల తాలూకా మరి మన్ననలు పొందినటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి క్లబ్ అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరి నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అటువంటి క్లబ్ మీద తనను ఏదో ఈ క్లబ్లో సస్పెండ్ చేశారని, ఈ సస్పెండ్ చేశాడు కాబట్టి మరి అతను సస్పెండ్ చేయనంత వరకు క్లబ్ మంచిదైంది. అసలు క్లబ్ ఎందుకు సస్పెండ్ చేయవలసి వచ్చింది అన్నటువంటిది కూడా ఒకసారి మీ అందరికి కూడా మరి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ క్లబ్లో మరి ఒక టెన్నిస్ అని కానీ, షటిల్ కానీ, లేకపోతే టేబుల్ టెన్నిస్ కానీ, లేకపోతే బిలియర్డ్స్ కానీ, లేకపోతే లైబ్రరీ కానీ, మరి అనేకమైనటువంటి కార్యక్రమాలతో పాటు మరి కల్చరల్ ప్రోగ్రామ్ జరిగేటటువంటి క్లబ్. అటువంటి క్లబ్ని ఏంటంటే తనకి కోపం వచ్చినప్పుడల్లా, తనకు నచ్చినప్పుడల్లా ఈ క్లబ్ని అబాస్పాలు చేసేటటువంటి ప్రయత్నాలు అనేక సందర్భాల్లో శివాజీరాజు చేయడం జరిగింది. ఆ సందర్భంలోనే గతంలో కూడా ఇతన్ని క్లబ్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెన్షన్ కూడా అతను ఏం చెప్తున్నాడంటే, నన్ను అందరూ కూడా కాంప్రమైజ్ చేశారని చెప్తున్నారు. కాంప్రమైజ్ చేయలేదు, నేను ఇటువంటి పొరపాటు చేయను, క్లబ్ ప్రెస్టేజ్ నేను ఎప్పుడు కూడా తీయను, కాబట్టి నన్ను మళ్ళీ మరి సభ్యుడిగా నన్ను తీసుకోండి, నా సస్పెన్షన్ క్యాన్సిల్ చేయమని చెప్పి మరి కోరిన మీద మరి పాలకవర్గం ఆ నిర్ణయం తీసుకొని మళ్ళీ అతన్ని సభ్యుడిగా కొనసాగించినప్పటికి కూడా అతని మెంటాలిటీలో కానీ, అతని యాక్టివిటీలో కానీ ఏమాత్రం కూడా మార్పు అన్నటువంటిది రావటం లేదు. కాబట్టి ఈ సందర్భంగా చెప్పేది, ఎందుకంటే ఈ క్లబ్ ఉంది 1,200 మంది సభ్యులు ఉన్నారు. ఈ క్లబ్కి సుమారు 70 క్లబ్బులు
భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి క్లబ్బులు అన్నింటిలో కూడా ఇవాళ అవి కూడా మీకు మేము సర్క్యులేట్ చేస్తాం. అన్ని క్లబ్బులకి కూడా ఎఫిలియేటెడ్ క్లబ్ అన్నమాట. రాష్ట్రంలో మధ్యతరగతి ప్రజల బ్రతుకుల్ని అతలాకుతలం చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి తెదేపా సీనియర్ నేత దాడి వీరభద్రరావు అన్నారు. బుధవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మన రాజధాని హైదరాబాద్ అని ప్రకటించడం ఎందుకని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతో ఎవరికీ ఇవ్వని మెజార్టీ రాష్ట్ర ప్రజలు జగన్కి ఇచ్చారని, ప్రజల నమ్మకాన్ని జగన్ ఒమ్ము చేశారని అన్నారు. విశాఖలో కొండలను సైతం మింగేశారన్నారు. నిన్నేమో విశాఖపట్నం అన్నారు, ఈవేళ హైదరాబాద్ అంటున్నారు. తెలంగాణలో మన రాజధాని అనేటువంటి తిరిగి ఉండాలి అనేటువంటి భావం ఎంత అసహ్యమైనటువంటి భావం అంటిది. ఇది న్యాయమైనటువంటిది, ఎవరైనా హర్షించేటువంటి భావమైనది. ఆంధ్రుల ఆత్మాభిమానంతో చెలగాటవాడేటువంటి ప్రక్రియ కాదా ఇది? మతి ఉండే మాట్లాడుతున్నారా, మతి పోయి మాట్లాడుతున్నారా, మతి భ్రమించి మాట్లాడుతున్నారా? ఇంకా ఆటాడుకుంటారా ప్రజలతో? భూ కబ్జాలు విశాఖపట్నంలో ఏమండి ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడ విన్నా అదే కదా. ప్రజలు భయపడిపోతున్నారు, భయపడేటువంటి పరిస్థితి. కొండలు నవిలి మింగేశారు, కొండలు లేవు, ఇంకా నవిలి పూర్తిగా మింగేశారు. నదుల్లో ఇసుక తీసేశారు, మొత్తం అంతా అమ్ముకు తిన్నారు. నదుల్లో గ్రాయిన్స్ ఉండేవి, ఆ గ్రాయిన్స్ అన్ని కొట్టేశారు ఇసుక కోసం. దానివల్ల దరిదాపు 1,00,000 ఎకరాల పంట పొలాలు మొత్తం అన్నీ కూడా సాగునీరు లేకుండా పోయాయి. మొత్తం ఎమ్మెల్యే సీట్లు అన్నీ ఇచ్చారు, పంచాయతీరాజ్ సీట్లు అన్నీ ఇచ్చారు, మున్సిపాలిటీ సీట్లు అన్నీ ఇచ్చారు, 100% సీట్స్ ఇచ్చారు. ఏమి సాధించారండి? మీ మీద నమ్మకంతో, ఎంతో నమ్మకంతో ప్రజలు అద్వితీయమైనటువంటి విజయాన్ని ఇస్తే 5 ఏళ్ళు కూడా ప్రజలకు నరకం చూపించాడు ఈయన. యమధర్మరాజు ఈయన ఏదో కొంచెం స్వర్గం చూపిస్తాడనుకుంటే నరకం చూపించే పరిస్థితి రావడం జరిగింది. 4వ రాజధానిగా హైదరాబాద్ని ప్రొజెక్ట్ చేయడం అనేటువంటిది ఒక కుట్ర. ఆ కుట్ర ఏమిటో బయట పెడతాం త్వరలోనే. ప్రస్తుతానికి మాత్రం ఒక అలజడి సృష్టిస్తున్నాడు. రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి కోపంతో రేవంత్ రెడ్డికి మన రాష్ట్రానికి గొడవలు జరగాలి, ఏదో హైదరాబాద్ని నేను స్వాధీనం చేసుకుంటాను అనేటువంటి భావం ఈ రాష్ట్ర ప్రజల్లో తప్పుడుగా కల్పించడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాడు. అంతే తప్ప హైదరాబాద్ని జాయింట్ క్యాపిటల్గా ఉంచాలనేటువంటి భావమే అదొక పెద్ద ఫార్స్. ఇటువంటి భావాలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడం, ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అతలాకుతలం చేయడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది మంచిది కాదు. జగన్ గారు, ఇది సరైనటువంటి విధానం కాదు. ఒక మనిషిగా, హ్యూమన్ టచ్ లేని మనిషిగా మీరు మారిపోయారు. దేర్ షుడ్ బి హ్యూమన్ టచ్ ఫర్ ఎవ్రీబడి. మీకు హ్యూమన్ టచ్ లేదు, మానవతావాది కాదు మీరు. అంతేగాని ప్రజలతో ఆటలాడుకునేటువంటి పద్ధతిలో ప్రజలను నరకం చూపించాలనేటువంటి విధానం మానుకోండి. 60 రోజుల్లో మీరు ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఈ 60 రోజులు కూడా మమ్మల్ని బతకనవరా? ఈ రాష్ట్ర ప్రజలు బతకనవరా? ప్రశాంతంగా ఉన్నవరా? ప్రతి వ్యక్తి ఆరోగ్యానికి ఫిట్నెస్ సెంటర్లు ఎంతగానో దోహదపడతాయని వెల్ కేర్ స్పాన్ ఫిట్నెస్ సెంటర్ ప్రతినిధులు అన్నారు. బుధవారం విశాఖలో సీతమ్మపేటలోని తమ నూతన బ్రాంచ్ను ప్రారంభించిన సందర్భంగా వారు మాట్లాడుతూ తమ వద్ద జిమ్కి సంబంధించి అన్ని పరికరాలు అందుబాటులో లభ్యమవుతాయన్నారు. ప్రతి ఒక్కరూ శరీరాన్ని దృఢంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. We are almost present in 10 years in Vizag. This store we have expanded our store. We almost have around 10,000 customers in around of Vizag. We have a big team of sales and service. We support home use, gym use, hospitals, hotels, builders, all these things we can supply this equipment. And we are one of the top fitness equipments company in the world, India. We have around 90 plus stores across India, and we deal with many international brands along with our brand. Our brand is Welcare, is our primary brand. We have brands like Maxco, we have Firm, we have Mason, we have Aquinic. Like that, we deal with many brands to cater the needs of different kind of brands. So gym is growing industry, growing. Fitness is for everyone. So we are here to cater and
support the community and making the community as a fitness community. So being fit is very much required for everyone, and we are here to serve everyone. We have wonderful offers running, and we have excellent after-sales support, which is the main backbone of our company. మన దగ్గర ఫిట్నెస్ ఎక్విప్మెంట్స్ ఉంటుంది. డొమెస్టిక్ ఎక్విప్మెంట్స్ మాత్రం కాకుండా మీకు కమర్షియల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. సో కమర్షియల్ ఎక్విప్మెంట్స్ బయోమెకానిజం కొన్ని లైక్ టాప్ బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. ఇండియాలోనే మీకు మోస్ట్ టాప్ బ్రాండ్స్ చెప్పాలంటే సేమ్ చేశారు. సో ఇవన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. చెప్పాలంటే డిస్కౌంట్స్ ఉన్నాయి. మీకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ చెప్పాలంటే మీకు 30 to 35% డిస్కౌంట్స్ ఉన్నాయి. పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జింకేట్ వద్ద జనసేన ఉమ్మడి జిల్లా ప్రచార కోఆర్డినేటర్లుగా నియమితులైన పీలా రామకృష్ణకి అభిమానులు కార్యకర్తలు అభినందనలు తెలిపారు. సరైన సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కోసం పనిచేసే వారికి బాధ్యతలు అప్పచెప్పడంతో పార్టీలు నూతన ఉత్తేజం చేకూరిందని రామకృష్ణ అన్నారు. నాపై ఏదైతే నమ్మకంతో ఈరోజు జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రచార కమిటీకి నన్ను విశాఖ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్గా నియమించినందుకు మా అధ్యక్షులు అదే మా పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారికి, మా ప్రచార కమిటీ చైర్మన్ అయిన బన్నీ వాసు గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నా రాజకీయ ప్రస్థానంలో నన్ను గత 6 ఏళ్ళుగా నా ప్రతి అడుగులో నా తప్పులను ఎప్పటికప్పుడు చెబుతూ నన్ను తీర్చిదిద్దిన మా గురువర్యులు తమ్మిరెడ్డి శివశంకర్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు, అదే బొలిశెట్టి సత్యనారాయణ గారు ఇద్దరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కార్యక్రమంలో జనసేన నాయకులు శివశంకర్, మౌళి, నరసింహమూర్తి, కంటమారెడ్డి మనోజ్, పశ్చిమ నియోజకవర్గం వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.